అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణో వందే జగద్గురుం. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి మాతృదేవో భవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు యక్ష ప్రశ్నలు ప్రవచనంలోకి స్వాగతం, సుస్వాగతం. జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు, ఎన్నో ఒడిదొడుకులు. అయితే జీవనం ఎప్పుడూ కూడా సులువుగా ఉంటుందా? ఉండదు. జీవితంలో అనేక కష్టాలని ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే కష్టాలు వచ్చినప్పుడు కృంగిపోకూడదు. సుఖాలు వచ్చినప్పుడు అనవసరంగా పొంగిపోయి మనం ఇవే శాశ్వతము అని చెప్పేసి అనుకోకూడదు. అటువంటి భావననే మనకు యక్ష ప్రశ్నలు అనేటటువంటిది తెలియజేస్తుంది. ఈ యక్ష ప్రశ్నలు మామూలు విషయం కాదు. యక్ష ప్రశ్నలు అనేటటువంటివి మహోన్నతమైనటువంటి ధర్మాలు, ప్రతి హిందువు పాటించవలసినటువంటి ధర్మాలు. ఈ ధర్మాలు మనకు తెలియవు, కానీ జీవితంలో అత్యంత కష్టమైనటువంటి, క్లిష్టతరమైనటువంటి పరిస్థితులలో ఉన్నటువంటి ధర్మరాజు యక్షుడికి చెబుతున్నాడు. తన తమ్ముళ్ళు 4 చనిపోయారు, యుద్ధంలో ఓడిపోయాడు, 12 ఏళ్ల అరణ్యవాసం దాదాపుగా పూర్తయింది. ఇక కొద్దిగా దాటి అజ్ఞాతవాసంలోకి ప్రవేశించే ముందు ఎందుకింత పెద్ద కష్టం వచ్చింది? ఎవరు చేశారు? ఈ నీళ్ళలో ఎవరైనా విషం కలిపి ఉంటారా? ఏం జరిగింది అని బాధపడుతూ ఒక చుక్క నీళ్లు తాగుదాం అనుకునే లోపల యక్షుడు ప్రశ్నలు వేయడం మొదలెట్టాడు. ఇటు మానసికమైనటువంటి తాపాన్ని భరించాలా, శారీరక తాపాన్ని భరించాలా? కానీ ఈ సమయంలో ధర్మం మాత్రమే మనకు యుధిష్ఠిరుడిని నిలబెట్టింది. ఆయన ప్రశ్నలు అడుగుతుంటే ఆ ప్రశ్నలన్నింటికీ సరైనటువంటి సమాధానాలు కూడా చెప్పాల్సిన బాధ్యత ఆయన పైన ఉంది. ఆ ప్రశ్నలు ఆయన కోసమే కాకుండా మనందరి కోసము కూడాను. కానీ ఇక్కడ తెలిసేది ఏంటంటే ఆయన ధర్మానికి ఎంత విలువ ఇస్తాడు అనేటటువంటి విషయాన్ని మనము తెలుసుకుంటున్నాము. అంటే ఆ ధర్మానికి గనక విలువ ఇవ్వకపోతే ఇక ఏమీ లాభం లేదు. ప్రపంచమంతా కూడా నిలబడుతున్నది ధర్మమే. ప్రపంచమంతా నిలబడుతున్నది ధర్మం వల్లనే. కాబట్టి ఆ ధర్మాన్ని గనుక నువ్వు అనుసరిస్తే ఆ ధర్మమే నిన్ను కాపాడుతుంది. చాలా మందికి అర్థం కాదు ఈ మాట. ధర్మాన్ని కాపాడితే నన్నెందుకు కాపాడుతుంది సార్? నేను మంచిగానే ఉన్నా, వాడు నన్ను వీడు గెలుపుతున్నాడు, వాడు గెలుపుతున్నాడు, అందరూ ఏదేదో తప్పది. ఎందుకంటే మన ప్రారంభంలో ఉన్నంత వరకు ఎవరితోని తిట్లు తినాలో వారితో తిట్లు తినాలి. ఎవరితోని ఆనందాన్ని పొందాలో వాళ్ళతో ఆనందాన్ని పొందాల్సిందే. అందరిలో ఒకే రకమైనటువంటి పరిణతి ఉండే అవకాశం లేదు. కాబట్టి అందరి జీవితంలో సమస్యలుంటాయి, కష్టాలుంటాయి. జీవితంలో అడుగడుగునా కూడా ఒక పెళ్లికెళ్ళండి, ఒక చిన్న ఆఫీస్‌కెళ్ళండి, ఒక చిన్న వంట పనులు ఇంట్లో చేయండి. ఇంట్లో వాళ్ళు తిట్టొచ్చు మిమ్మల్ని, బయట ఆఫీస్‌లో వాళ్ళు తిట్టొచ్చు, బయట స్నేహితులు తిట్టొచ్చు. ఎవరిని మీరు కాదని అనగలరు? వీళ్ళందరికీ దూరంగా వెళ్ళిపోయి ఒక్కళ్ళు కూర్చొని బతికేటటువంటి వయస్సు గాదు. మరి జీవితాన్ని ఇక్కడ గడపాల్సిందే తప్పదు. ఈ రోజుల్లో పోయి అడవిలో కూర్చొని ముక్కు మూసుకొని తపస్సు చేసుకునేది కూడా కాదు. కాబట్టి ఈ కష్టాలన్నిటిని ఎలా ఎదుర్కోవాలంటే ధర్మం ఒక్కటే మార్గము. అందుకోసమే గత వారం లోపల ఆయన అడిగాడు. ఏమన్నాడు? కింస్విత్ ఏకపదం ధర్మ్యం, కింస్విత్ ఏకపదం యశః, కింస్విత్ ఏకపదం స్వర్గ్యం, కింస్విత్ ఏకపదం సుఖం అని చెప్పేసి ఆయన గత వారం ప్రశ్న అడిగాడు. ఏమిటసలు ధర్మానికి మూలమేంటి? కీర్తికి మూలమేంటి? స్వర్గానికి మూలమేంటి? సుఖానికి మూలమేంటి? ఆయన చెప్తున్నాడు, ధర్మం పాటించాలంటే ముందు నువ్వు క్యాపబుల్ పర్సన్ అయి ఉండాలి. చాలా మంది ధర్మాన్ని ఎందుకు పాటించాలంటే ఇన్‌క్యాపబుల్ పీపుల్ వాళ్ళు. పర్వాలేదులే, ఈ తప్పేమైంది? బ్లాక్ మనీ తప్పేముందిలే. అంతేగాని ఇది నాకు బ్లాక్ మనీ వద్దు అని అవతల వాడికి చెప్పలేరు. అదే విధంగా అవతల వాడిని ఇది తప్పు అని చెప్పి చెప్పలేరు. దక్షత కలిగిన వాళ్ళు మాత్రమే ఈ పనిని చేయగలరు. క్యాపబిలిటీ ఉన్న వాళ్ళు, ధైర్యంగా ఉండి దక్షత అంటే క్యాపబిలిటీ అదున్న వాళ్ళు మాత్రమే ధర్మాన్ని నిలబెట్టగలరు. ఎవడు పడితే వాడు నిలబెట్టలేడు ధర్మాన్ని. కాబట్టి ధర్మాన్ని నిలబెట్టడానికి మూలము దక్షత. ఖచ్చితంగా దక్షత. అదే విధంగా నీకు కీర్తి తేవాలి అంటే దానం తప్ప వేరే మార్గం లేదు. ఏదైతే ప్రాప్త దానం, అపాత్ర దానం కానటువంటిది ఏదైతే ఉందో అటువంటి పాత్ర దానము, సరైనటువంటి దానం ఏదైతే ఉందో ఇది మాత్రమే నీకు కీర్తికి మూలము అని చెప్పేసి చెప్తున్నాడు. నీకు స్వర్గం కావాలా? సత్యం ఉండు, అదే స్వర్గం. సత్యంగా ఉంటే ఎక్కడో నువ్వు వెళ్ళిపోయి రంభా ఊర్వశి మెనక ఉన్న స్వర్గమే కాదు. నువ్వు సత్య మార్గంలో వెళ్ళు, నీకు ఏ విధమైన బెంగ ఉండదు. ఈ లోకమే నీకు స్వర్గం. ఇదే విషయాన్ని మనం ముప్పోతన విషయం లోపల చూసాం. ప్రపంచమంతా ఆయనకు ఎదురు తిరుగుతారు. రాజు ఆయన పైన ఎదురు తిరుగుతాడు. ప్రతి ఒక్కరూ ఆయన పైన ఎదురు తిరుగుతూ ఉంటాడు. ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎదురు తిరుగుతారు. కానీ ఆయన మాత్రం ధైర్యంగా నిలబడతాడు. ఎందుకు? ఆయనకు సత్యమే ముఖ్యము.
ఇది దేవుడికి ఇస్తా అన్నాను, అది సత్యము. అసత్యమైనటువంటి ప్రపంచానికి కాదు నేను ఇస్తాను. అది ఇంతకుముందు ఇచ్చాను కొన్ని కావ్యాలు, ఎవరు అడిగితే వాళ్ళకి ఇచ్చాను. ఇది దేవుడు తనకి ఇవ్వమన్నాడు, తనకి ఇస్తున్నాను నేను అని చెప్పేసి సత్యం పైన నిలబడ్డాడు. ఆ సత్యం పైన నిలబడ్డప్పుడు ఇదే స్వర్గం ఆయనకి. రాజు ఏం చేసినా పట్టించుకోలే. ఆ పుస్తకాన్ని కూడా వీళ్ళు ఇల్లు కూలగొట్టేస్తాడు, ఆ పుస్తకం ఎక్కడుందో కూడా ఎవరికి తెలియదు. ఆ టైంలో కూడా పుస్తకం ఎట్లా, నువ్వు ఈ పుస్తకం కోసమే కదా అయ్యా గొడవ చేసింది అంటే, పుస్తకం రాయడం వరకు, దేవుడికి అంకితం ఇవ్వడం వరకు నేను చేశాను, దాన్ని కాపాడుకునే బాధ్యత ఆయనదే. ఎంత సత్యంగా ఉన్నవాడు ఎంత స్వర్గలోకంలో ఉంటాడు అనేది గుర్తించండి. స్వర్గం ఎక్కడో లేదు, మనలోనే ఉన్నది. కాబట్టి మన శీలమే మనకు సుఖాన్ని అందిస్తుంది, నీ క్యారెక్టర్ మాత్రమే నీకు ఆనందాన్ని అందిస్తుంది. అయితే చాలా మంది నమ్మడానికి ఇష్టపడరు, ఎందుకంటే మనం ఉన్నటువంటి కార్పొరేట్ వరల్డ్ లోపల, సూపర్ ఫాస్ట్ వరల్డ్ లోపల ఇవన్నీ సంభవమా అంటే సంభవం కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కడు కూడా క్రెడిట్ తీసుకోవాలనుకుంటాడు, ప్రతి ఒక్కడు కూడా బాధ్యత తీసుకోడు, ప్రతి ఒక్కడు కూడా అవతల వాడిని తప్పని ఎంచాలని చూస్తాడు, ప్రతి ఒక్కడు కూడా అవతల వాడు చెడ్డవాడు నేను మంచాన్ని అనుకుంటూ. ఇటువంటి సమయం లోపల ఎంత కష్టం తెలుసా క్యారెక్టర్ ని నిలబెట్టుకోవడము. నువ్వు ఎంత మంచివాడివన్నా నీ గురించి చెడ్డగా చెప్పేవాళ్ళు 100 మంది ఉంటారు, ఎంత మంచివాడివైనాగా. సో కాబట్టి ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే, మన మంచితనం వేరే వాళ్ళ కోసం కాదు, మన శీలము వేరే వాళ్ళ కోసం కాదు, మన శీలము కేవలం మన కోసమే అన్నటువంటి సత్యాన్ని ప్రతి ఒక్కరు గుర్తించాలి ఇక్కడ. అది తెలుసుకున్నాక ఈ వారము మనం తెలుసుకుంటున్నాం ఏంటి, కింస్విత్ ఆత్మ మనుష్యస్య కింస్విత్ దైవకృత సఖా ఉపజీవనం కింస్విత్ అస్య పరాయణం. కింస్విత్ ఆత్మ మనుష్యస్య, మనుష్యస్య ఆత్మ కిం, మనిషి యొక్క ఆత్మ ఏమిటి, మానవుడికి ఆత్మ ఏమిటి. కింస్విత్ దైవకృత సఖా, దైవకృత సఖ కిం, ఎవరు, దేవుడి ద్వారా ఇచ్చినటువంటి దైవకృత, దేవుడిచ్చినటువంటి సఖుడు ఎవరు, ఎవరిచ్చారు, దేవుడిచ్చినటువంటి మిత్రుడు ఎవరు నీకు. ఈ ప్రశ్న ఇంతకు ముందు కూడా వచ్చింది మనకు. నెక్స్ట్, కింస్విత్ అస్య ఉపజీవనం, ఉపజీవనం, ఉపజీవనం అంటే దేనిపైన ఆధారపడి జీవిస్తూ ఉంటాడు. ఉపజీవనం సమీపం, జీవన సమీపంలో అంటే ఏ దాన్ని ఆధారంగా చేసుకుని తన జీవితాన్ని అతడు నడిపిస్తూ ఉంటాడు. కింస్విత్ అస్య పరాయణం, అతడికి ఉన్నటువంటి పరమపదమైనటువంటి గొప్పదైనటువంటి విషయం ఏమిటి, అతని యొక్క గొప్ప కర్తవ్యం ఏమిటి అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఒక మనిషికి ఆత్మ ఏంటి, ఒక మనిషికి దేవుడిచ్చినటువంటి మిత్రుడు ఎవరు, ఈ మనిషి దేనిపైన ఆధారపడి జీవిస్తూ ఉంటాడు, అతడి యొక్క పరమ కర్తవ్యం ఏమిటి అనేటటువంటిది యక్షుడు 4 ప్రశ్నలని కలిపి ఒక ప్రశ్నగా చెప్పాడు. అప్పుడు దానికైనా జవాబు చెప్తున్నాడు. పుత్ర ఆత్మ మనుష్యస్య భార్య దైవకృత సఖా ఉపజీవనంచ పర్జన్య దానం అస్య పరాయణం. దీన్ని అర్థం చెప్పాలా, ఆనెస్ట్ గా అందరికి అర్థం కాలేదా? పుత్ర ఆత్మ మనుష్యస్య అర్థమైపోయిందా ఆల్రెడీ? పుత్రానాం ఆత్మ వైనాసి అని చెప్పినారు కదా సార్. అదే పుత్ర ఆత్మ మనుష్యస్య అంటే ఏంటి, ఒక మనుష్యుడికి ఆత్మ ఎవరు, పుత్రుడే ఆత్మ, పుత్రుడే ఆత్మ. అందుకే మనకేమంటారు, పుత్రుడే ఆత్మ అంటే అతను అంటారు అతనే ఆత్మ, అతడే ఆత్మ. ఎవరయ్యా అంటే అతనే ఆత్మ. అందుకే మనం ఆయన ఎవరు అంటే ఆత్మజుడు, పరాశరాత్మజం వందే అంటాం. పరాశరాత్మజుడు ఎవరండి? హలో, శుకుడు, శుక మహర్షి. ఎవరండి? పరాశరుని యొక్క కుమారుడు వ్యాసుడు సార్. సూర్యుడు, వ్యాస మహర్షి. వ్యాస మహర్షి యొక్క ఆత్మజుడు ఎవరు? శుక మహర్షి. ఆత్మజుడు అంటే కుమారుడు అనేటువంటి అర్థం అన్నమాట. తండ్రి పరాశరుడు. ఇక్కడ మనం ఆత్మ అన్నాం. ఓకే, సో అది మొదటి ప్రశ్నకు జవాబు తెలిసిపోయింది. ఎవరు మనకు ఆత్మ అంటే కొడుకే మనకు ఆత్మ, ఆత్మావై పుత్ర అంటారు. సరే, అది తెలుసుకుందాం. రెండో క్వశ్చన్ ఏంటి, భార్య దైవకృత సఖా అన్నాడు. అంటే ఏంటి? మీరే చెప్పాలి సార్, మీరే చెప్పాలి సార్. స్నేహితురాలు సార్. అది చెప్పరు సార్, చెప్పరు. ఇది ఇలాంటివి కూడా నాతో చెప్పించాలంటే మీరు ఎట్లాగా చెప్పండి.
భార్య మరి నీ అన్ని జుట్టు బీక్తుంది, ఇక నా జుట్టు చూడండి అంటే చూసారా? అంటే దైవ కృప అన్ని ఉంటే మీరే గానీ చెప్తున్నారు కదా సార్. సార్ భార్య దైవ కృప భార్య ఉంటే గానీ అంత దేవుడి చక్కటి భార్య కాబట్టి దొరకదు అని అన్ని బాగా చెప్తున్నారు. చూసుకోవాలి. భార్య దొరకడమే దైవ కృప, అంత చక్కటి భార్య దొరకడం దైవ కృప అని చెప్తున్నారు. అవును, ఆమెను బాగా చూసుకోవాలి అని ఇన్నర్ మీనింగ్. ఓకే ఓకే. సో ఎనీవే అందరికి అది చాలా సులభంగా అర్థమైంది. సో తర్వాత మూడవది ఏంటి, ఒక్క నిమిషం. మూడవది ఉపజీవనంచ పర్జన్య. పర్జన్యుడు అంటే ఎవరు? వర్షము. వర్షం వల్ల మన జీవితం అంతా కూడా ఆధారపడి ఉన్నది. వర్షం లేనిదే మన జీవనం గడవదు. ఉపజీవనంచ పర్జన్య దానం అస్య పరాయణం. వర్షం పైననే మన జీవనం ఆధారపడింది. అతని యొక్క పరమ కర్తవ్యము దానము. సో ఈ దానం గురించి మనం ఇందాక తెలుసుకున్నాం, ఇప్పుడు తెలుసుకున్నాం, ఇంకా తెలుసుకుంటూనే ఉంటాం. దానం అన్నిటికంటే కూడా గొప్పది అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకున్నాం. చాలా మహోన్నతమైన 4 ప్రశ్నలకి 4 జవాబుల ముందు డైరెక్ట్ గా అర్థమైపోయినాయా? అర్థమైంది సార్. సో చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఇది. ఇప్పుడు ఇక్కడ మనము ఇంతకు ముందు తెలుసుకున్న వాటికి ఇప్పటికీ పెద్ద తేడా ఏం లేదు. ఇంతకు ముందు కూడా ధర్మాన్ని పాటించాలి, సత్యాన్ని పాటించాలి, శీలాన్ని పాటించాలి, దానం చేయాలి, ఇవన్నీ చెప్పాడు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మన నిత్య జీవితం లోపల ఎవరు మనకు, మనిషికి ఆత్మగా ఎవరిని పరిగణించాలి. మనిషికి చాలా ఆత్మ అంటే డైరెక్ట్ గా పరమాత్మ అని చెప్తే అయిపోయేది కదా. కానీ ఇక్కడ అడిగిన ప్రశ్న ఏంటంటే ఇది ఆధ్యాత్మికమైనటువంటి ప్రశ్న కాదు అనేది గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మనకు కనుక ఎవడన్నా మిమ్మల్ని నేను అడిగాను అనుకోండి, మన ఆత్మ ఏంటండి అనగా మీరు డైరెక్ట్ గా పరమాత్మ అని చెప్పేస్తారు. అవునా? అది కరెక్ట్ ఆధ్యాత్మిక దృక్పథంలో. కానీ ఇక్కడ మాట్లాడుతున్నది ఏంటంటే ధర్మరాజు యక్ష ప్రశ్నలలో ఎక్కువ శాతం ఏంటంటే ధర్మానికి సంబంధించి, ఎస్పెషల్లీ లౌకిక ధర్మానికి, ఈ లోకంలో మనము పాటించవలసినటువంటి ధర్మాలకు అనుసరించినటువంటి ప్రశ్న. సో కాబట్టి ఎవరు ఒక మనిషికి ఆత్మ అంటే మనిషికి ఆత్మగా ఎవరిని పరిగణించవచ్చు? అతని ఆత్మ డైరెక్ట్ గా వీళ్ళే అని చెప్పట్లే. ఎవరు అయి ఉండొచ్చు అంటే మన కుమారుడే అని చెప్పేసి చెప్పడం. అంటే ఇక్కడంతా కూడా పరిగణన. మరి దేవుడిచ్చిన మిత్రుడు ఎవరు అంటే భార్య అవ్వచ్చు, భర్త కూడా అవ్వచ్చు. కాకపోతే ఇక్కడ మగవాళ్ళ దృక్పథం నుంచి తెలియజేశాడు. మనిషి దేనిపైన ఆధారపడి ఉంటాడు, ఇది కూడా మనకి డైరెక్ట్. దీన్ని ఒకసారి కనుక మనం చూసుకున్నట్టయితే పుత్రుడు ఎవరు? మన ఆత్మ. ఆత్మ అనేది ఎప్పటికీ కూడా చనిపోదు. అయితే పుత్రుడు కూడా మన జీవితం యొక్క మన వంశాన్ని కొనసాగిస్తూ ఉంటాడు, మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. మన లక్షణాలు మనం మన పిల్లల్లో చూసుకుని మురిసిపోతూ ఉంటాం. ఒక వ్యక్తి పూర్తి స్వార్థపరుడు, కానీ అతడు తన కుమారుడు పుట్టిన తర్వాత తన కుమారుడు కోసం తన స్వార్థాన్ని వదిలేస్తాడు. నా కుమారుడు బాగుంటే చాలు, దెయ్యం వచ్చి తినేస్తాను అంటే నన్ను తినే నా కుమారుడిని వదిలే అంటాడు. ఎంత దుర్మార్గుడైనా కూడా తన పిల్లల కోసం, అంటే తన జీవితము అతనిలో కొనసాగుతుంది. అదన్నమాట. ఈ ప్రపంచంలో పిల్లలంటే ఇష్టం లేనటువంటి వాడు ఉండడు. మోహంలో ఎందుకు వెళ్ళిపోతారు జనాలు? ఎందుకంటే పుత్రులు అనేటటువంటిది ఏదైతే ఉన్నదో ఇది మన కేవలం మన వంశం వెళ్తుంది అని ధర్మబద్ధంగా ఆలోచించడం కాదు, విపరీతమైనటువంటి ప్రేమ. నన్ను నేను ఎంతగా ప్రేమించుకుంటానో నా పిల్లలని అంతకంటే ఎక్కువగా ప్రేమిస్తాను. కాబట్టి నా ఆత్మ అక్కడ ఉన్నది. ఇంకొక ఉదాహరణ చెప్తే మీకు బాగా క్లియర్ గా అర్థమవుతుంది. ఆ రాక్షసుడి ప్రాణాలు ఎక్కడున్నాయి అంటే 7 సముద్రాలు దాటి వెళ్తే అక్కడ ఒక చిన్న చిలుక ఉంటుంది, ఆ చిలుక లోపల పెట్టాడు అని ఇట్లా చెప్తారు కదా. అదే అన్నమాట. మళ్ళీ మనకు చెప్తారు వాడి కూతురు అంటే పంచ ప్రాణాలయ్యా అని చెప్తారు. సో ఆ విధంగా ఒక వ్యక్తికి ప్రాణాలు అనేవి వాడిలో ఉన్నట్టు కాదు, వాడు అత్యంత ప్రేమించేటటువంటి వ్యక్తుల లోపల. ఇక్కడ అదృష్టవశాత్తు ఏంటంటే వంశాన్ని కొనసాగించడం కానీ పితృణం అంటారు, అంటే పితృ యొక్క రుణాన్ని తీర్చడం. ఆ రుణాలు తీర్చుతాడు కాబట్టి పుత్రుడు అనేటటువంటివి చాలా అంటే తరతరాల చిరునామా, అన్ని తరతరాలని మనకు కొనసాగించేటటువంటిది మన విలువలు, మన జ్ఞానము. నా విషయాలన్నీ నేను కొడుకు నేర్పిస్తా. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే మహానుభావులైనటువంటి ఋషులు చాలా మంది ఉన్నారు. మొదటి నుంచి కనుక మనం తీసుకున్నట్లయితే భగవంతుడి నుంచి వచ్చాయి. విష్ణుమూర్తి నుంచి బ్రహ్మకు, బ్రహ్మదేవుడి నుంచి ప్రజాపతులకు వచ్చింది. అందులోపల వశిష్ఠుడి నుంచి మళ్ళీ వశిష్ఠుడి నుంచి ఎవరికి వచ్చిందండి? వ్యాసం, వశిష్ఠ, నప్తారం, శక్తి మహర్షికి వచ్చింది. శక్తి మహర్షి నుంచి ఆయన కుమారుడైనటువంటి పరాశరుడికి వచ్చింది. పరాశరుడి నుంచి ఆయన కుమారుడైనటువంటి వ్యాసుడికి వచ్చింది. వ్యాసుడి నుంచి ఆయన కుమారుడైనటువంటి శుకుడికి వచ్చింది. ఇలా చూసుకున్నట్లయితే జ్ఞాన సంపద అనేది తండ్రి కొడుకు సీక్వెన్స్ లోనే ఎక్కువ కలిసింది. బయట వాళ్ళు నేర్చుకోలేదా? మరి ఆ టైంలో చాలా మంది నేర్చుకున్నారు. ఇప్పుడు వ్యాసుడి దగ్గర
శుకుడు తన కుమారుడితో పాటుగా సూత మహాముని వీళ్ళందరూ కూడా నేర్చుకున్నారు. పైలుడు, జైమిని, వైశంపాయనుడు, సుమంతుడు వీళ్ళందరూ కూడా పాపులరే. కానీ శుకబ్రహ్మ అందరికంటే ఎక్కువ పాపులర్ అయ్యాడు. కాబట్టి కుమారుడు నీ జ్ఞానాన్ని, నీ విలువల్ని తర్వాత జనరేషన్స్ కి కూడా ట్రాన్స్ఫర్ చేస్తాడు. అది అందుకోసం అని చెప్పి పుత్రుడు అంటే ఆత్మ అనగానే డైరెక్ట్ గా ఆత్మ కాదు. ఆత్మ అంటే అది వేరు. ఇక్కడ ఆత్మ అంటే ఏంటంటే వారి యొక్క మెయిన్ బలము, వారి శక్తి ఎక్కడుంది అంటే పుత్రుడలో. అందుకే ఏం చేస్తారు, డాక్టర్ కొడుకు డాక్టరే ఆ బలాన్ని ట్రై చేస్తారు. చిరంజీవి వాళ్ళ కుమారుడు మొదటి సినిమా చేసినప్పుడు అన్నాడు, ఇది నా కుమారుడికి మొదటి సినిమా కాదు, ఇది 150వ సినిమా. ఇప్పుడు నేను రిక్షా దొక్కాను అనుకో, రిక్షా దొక్కి పైకి వచ్చాను, నేను పెద్దగా కోటీశ్వరుని అయ్యాను. కాబట్టి నా కొడుకు కూడా రిక్షా దొక్కి కోటీశ్వరుడుగా అవ్వడు. నేను ఎక్కడ ఆపుతానో అక్కడి నుంచి పైకి వస్తాను. ఈ పాయింట్ అర్థమవుతుందండి? నేను చాలా టెన్షన్ పడుతున్నానా? హలో, నిద్రపోయినా నాకేం తెలుసు, మంచిగా నిద్రపోయినా సార్ ఎట్లా మాట్లాడతారు? అర్థమైంది. తండ్రి చేసిన దగ్గర నుంచి, ఆపిన దగ్గర నుంచి కొడుకు కొనసాగిస్తాడు. అంటే మన విలువలు, మన జ్ఞానము, మన చైతన్యము అన్ని కూడా కొడుకు రూపం లోపల ముందుకెళ్తాయి. సో ఇది మహోన్నతమైనటువంటి విషయము. ఇది చిన్నగా ఏదో మనం జస్ట్ కొడుకు తండ్రికి ఆత్మ అని చెప్పేసి అంటే కదా, ఆత్మజుడు అది ఎంత గొప్ప విషయమో చూసుకోండి. అందుకే మీరు ఈవెన్ ఇప్పటికీ కూడా మీరు బ్రాహ్మణ్ ఫ్యామిలీస్ లోపల చూడండి. అంటే బ్రాహ్మణ్ ఫ్యామిలీస్ అంటే నేను అంటుంది మాలాంటి బ్రాహ్మణ్ ఫ్యామిలీస్ కాదు, ట్రెడిషనల్ బ్రాహ్మణ్ ఫ్యామిలీస్ చూసుకున్నట్లయితే అందులోపల తండ్రి మంచిగా పంచగట్టుకొని చాలా ఇది చేసుకొని ఉంటాడు, పిలక పెట్టుకొని ఉంటాడు. ఆయన పక్కన ఒక నైస్ కొడుకు కూర్చొని ఉంటాడు. ఓకే, ఆ కొడుకు కూడా అచ్చం తండ్రి లాగానే ఉంటాడు. తండ్రి ఆపోసన పడుతూ ఉంటాడు, వీడు కూడా ఆపోసన చేస్తూ ఉంటాడు. అంత ఆచమనీయం చేయాల్సినవి ఆచమనీయం అన్ని తండ్రి చేసినట్టుగానే చేస్తూ ఉంటాడు. తనని పిల్లల లోపల చూసుకుంటూ ఉంటాడు. అటు చూసినట్టయితే తల్లి ఏ విధంగానైతే పాటలు పాడుతుంది, తల్లి ఏ విధంగానైతే ఆచారాన్ని నిలబెట్టడానికి, ఇప్పుడు ఒక మగవాడు సంధ్యావందనం చేసుకుంటున్నాడు అనుకో, అయితే మగవాడికి పుణ్యం వచ్చేస్తుందా? రాదు. ఎందుకని? వాడి సంధ్యావందనంలో సగం భాగం భార్యకి వెళ్తుంది. ఎందుకు వెళ్తుంది సగం భాగం? భార్య వచ్చి వాడికి అన్ని అరేంజ్మెంట్స్ చేసి పెడుతుంది. అరేంజ్మెంట్స్ చేసిన తర్వాత ఆ అరేంజ్మెంట్స్ నుంచి తను చేస్తాడు. అయితే భార్యకు సంధ్యావందనం రాక కాదు, చెయ్యకూడదు అని కాదు. మన శాస్త్రాలు ఏం చేశాయంటే కాలక్రమేణా ఆడవాళ్ళకి ఉన్నటువంటి సమస్యల వల్ల, శారీరకంగా వాళ్ళకి ఉన్నటువంటి దుర్బలత్వం వల్ల వారు చేయగలిగే పనులను మాత్రమే చేసి పుణ్యంలో సగభాగం వారికి వెళ్ళేలాగా చేశాయి. అందుకే ఏమంటారు, నా బెటర్ హాఫ్ అండి అంటారు. బెటర్ హాఫ్ అంటే ఏంటి? ఏంటండి బెటర్ హాఫ్ అంటే? ఎవరైనా చెప్పండి. నా బెటర్ హాఫ్ అంటే శివపార్వతులు నా ధర్మంలో సగం, నా ధర్మంలో సగం వస్తుంది. బెటర్ హాఫ్ అంటే అర్ధనారీశ్వరులు. నాలో సగం అంటే మీనింగ్ ఏంటంటే, ఇంకా చెప్తాం మనం, నా బెటర్ హాఫ్ అని ఎందుకంటాం? నా అదర్ నాకన్నా నా ధర్మంలో సగం, నాకన్నా ఉత్తమైనటువంటి సగం. నా ధర్మంలో గాని నేను చేసేటటువంటి పనులలో గాని నాకంటే ఉన్నతమైనటువంటి ఆవిడ అని చెప్పేసి చెప్పడం భార్య గురించి. భార్య కూడా నా బెటర్ హాఫ్ అనే చెప్తుంది. ఈ రోజుల్లో మై హాఫ్ అని చెప్తారు, మై అదర్ హాఫ్ అని చెప్తారు, ఏవో ఒకటి చెప్తారు. బట్ యాక్చువల్ గా అది మీనింగ్. భార్యాభర్తలు అంటే రెండు వేరువేరు రూపాలు కాదు. మనం ఈ విషయాన్ని మనం ఇంతకు ముందు కూడా యక్ష ప్రశ్నలో ఇదే వచ్చినప్పుడు చాలా డీటెయిల్ గా చర్చించుకున్నాం, భార్యాభర్తల మధ్య సంబంధాన్ని. అది ఒక్కసారి మళ్ళీ వీలైన వాళ్ళు చూడండి. మొత్తం మళ్ళీ చెప్పడం నా వల్ల కాదు, కానీ క్లుప్తంగా తెలుసుకోవాలి ఏంటంటే, ఈ ప్రపంచంలో ఎట్టి పరిస్థితులలో కూడా భార్యాభర్తలు ఒకరినొకరు వేరుగా చూడకూడదు. ఎందుకంటే ఒక్కొక్కసారి మన మీద మనకే కోపం వస్తుంది, మన మీద మనకే అసహ్యం వేస్తుంది, మనని మనమే తిట్టుకున్నాసం. అంతే భార్యాభర్తలు కూడా. కాబట్టి భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సంబంధము అది దైవం ఇచ్చినటువంటి సంబంధము. అందుకే మనకేం చేశారు, మనకు అర్ధనారీశ్వరుడు రూపం లోపల కావచ్చు, మన బ్రహ్మదేవుడేమో తన నాలిక రూపంలో కావచ్చు, విష్ణుమూర్తి తన యొక్క హృదయంలో కావచ్చు, పరమేశ్వరుడు తనలో సగభాగం చూపించవచ్చు. తర్వాత అందరు దేవతలకి ఒక శక్తి స్వరూపం ఉంటుంది. ఇంద్రుడు ఎవరండి? ఇంద్రుడి యొక్క శక్తి స్వరూపం ఇంద్రాణి. వెరీ గుడ్. విష్ణుమూర్తి యొక్క శక్తి స్వరూపాన్ని ఏమంటారు? కుమారస్వామి స్వరూపాన్ని వరాహస్వామి యొక్క స్వరూపాన్ని వారాహి. మహేశ్వరుడు యొక్క శక్తిని ఏమంటారు? విధంగా చూస్తున్నట్టు ఈ విధంగా ప్రపంచంలో శివుడు శక్తి వేరు వేరు కాదు. అంటే ఇది ఏంటంటే ఏదో
గొప్ప చెప్పుకోవడానికో ప్రపంచం లోపల ఇంకేదో కాదు. ప్రపంచంలో అందరూ కూడా గుర్తించాల్సింది ఏంటంటే భార్యాభర్తలు వేరు వేరు కాదు. అది గుర్తుంచుకోవాలి. ప్రపంచంలో ఎవరి నుంచి ఎవరికైనా కూడా దుఃఖం తగ్గవచ్చు కానీ భార్యాభర్తలలో ఒకరి నుంచి ఒకరు వేరైతే వచ్చేటటువంటి దుఃఖం ఎక్కువ. పిల్లలు మర్చిపోతారు, ప్రపంచంలో అందరూ మర్చిపోతారు, కానీ భార్యాభర్తలు ఒకరినొకరు మర్చిపోయేటటువంటి అవకాశం లేదు. జీవితంలో తల్లిదండ్రుల తర్వాత అంత ఆత్మీయంగా మనం ఉండగలిగేది భార్యాభర్తల దగ్గర మాత్రమే. కాబట్టి ఆ సంబంధాన్ని గుర్తించినప్పుడు ప్రపంచంలో ఇక మనకు వేరే మిత్రులు అవసరమే లేదు. మా ఫ్రెండ్ ఒక ఆమె ఉండే, మేము ఇన్ఫోసిస్ లో జాయిన్ అయిన కొత్త లోపల ఏంది, వాళ్ళది కూడా లవ్ మ్యారేజెస్. అడిగాను ఎట్లా ఉంది, పెళ్లికి ముందు బాగుందా పెళ్లి తర్వాత బాగుందా అంటే పెళ్లి తర్వాత చాలా బాగుంది అని అంది. ఎందుకు అని అడిగాను. అడిగితే ఏముంది, ఏటీఎం పోవాలంటే మనం పోకలే, కార్డు ఇచ్చేసి తీసుకురా అంటే వాడే తీసుకొస్తాడు, వంట వరకు చెయ్యాలి అది అనిపించకపోతే బయటికి వెళ్ళి తీసుకొని వస్తారు. సో ఇదే మళ్ళీ మగవాళ్ళని అడిగినా కూడా వాళ్ళు కూడా అదే చెప్తారు, లైఫ్ ఇప్పుడు చాలా స్టేబుల్ గా ఉంది అని. మళ్ళా మనకు ఒక సినిమా వచ్చింది, చాలా బ్యూటిఫుల్ సినిమా, అది జెంటిల్మెన్ అని చెప్పేసి మన అర్జున్ది, అప్పటి జెంటిల్మెన్, చాలా పాత జెంటిల్మెన్ సినిమా. అందులోపల హీరో ఒక హీరో కాదు, చరణ్ రాజ్ ఉంటాడు, ఆయన పోలీస్ ఆఫీసరు. ఆయన చాలా ట్రై చేస్తుంటాడు లైఫ్ లోపల విలన్ ని పట్టుకోవడానికి. విలన్ అంటే ఈయన అర్జున్ ని పట్టుకోవడానికి చాలా ట్రై చేస్తుంటాడు, కుదరదు. ఒకరోజు తండ్రి వచ్చి డాట్ లాగా కొట్టి బుల్లెట్స్ తో కొట్టమంటాడు అనమాట సెంటర్ పాయింట్స్ ని. ఎంత ట్రై చేసినా కూడా ఏం ని కొట్టలేకపోతుంటాడు. నేను కొడతాను చూడడానికి కొట్టగానే తండ్రికి ఏమో కరెక్ట్ గా వెళ్ళి తగులుతుంది, గురి తప్పకుండా. కొడుకుకి గురి తప్ప. అప్పుడు అంటాడు, నీకు జీవితంలో ఇంకా స్టెబిలిటీ రాలేదు అంటే నేను అతన్ని పట్టుకున్న తర్వాత పెళ్లి చేసుకుంటానంటే, అలా చేసుకుంటే రాహుల్ గాంధీ లాగా లైఫ్ అంతా మిగిలిపోతావు పెళ్లి లేకుండా. పెళ్లి చేసుకొని ట్రై చేయి, అప్పుడు నువ్వు లైఫ్ లో స్టేబుల్ గా అవుతావు అని చెప్పేసి చెప్తాడు. చెప్పగానే అప్పుడు అతను పెళ్లి చేసుకుంటాడు. గమ్మత్ ఏంటంటే ఎవరినైతే పెళ్లి చేసుకుంటాడో అతని యొక్క స్నేహితుడే హీరో అర్జును. అతని ద్వారా అతన్ని పట్టుకోగలుగుతాడు కూడా. సో అంటే అక్కడ సినిమాలో అది తత్వం గురించి ఏం చెప్పలేదు, నేను మీకు అలా ఊరికే ఒక సీక్వెన్స్ తీసుకెళ్తున్నా. ఎక్కడైనా మనం తత్వం చూడొచ్చు అనే విషయాన్ని చెప్తున్నాను. ఏది కూడా మనం ఆనందంగా ఉన్నప్పుడు, ప్రశాంతంగా ఉన్నప్పుడు ప్రతి చోట మనకు తత్వం కనిపిస్తుంది. ఆ సత్యాన్ని గుర్తించండి. ఎంత ఆనందంగా ఉంటుందో మనసు, అలా ఎగిరిపోతూ ఉంటుంది, ఆనందంతో ఎగిరిపోతూ ఉంటుంది మనస్సు. హృదయం అంతా కూడా నీరుగా అయిపోతుంది, ఆర్ద్రత వస్తుంది, కరుణ హృదయంతో నిండిపోతాము. ఎవరిని ద్వేషించము, నచ్చని వాళ్ళకి అంతే దూరంగా ఉంటాం అంతే. కొన్ని రోజులకు ఆ నచ్చకపోవడం అనేది కూడా ఉండదు, ఎందుకంటే మన భావాలకు వ్యతిరేకంగా ఉన్నందుకే మనం వాళ్ళతో దూరంగా ఉన్నాం. ఆ భావనతో ఎంత ఆనందంగా ఉంటాము. కాబట్టి భగవంతుడు మనకి ఏం చేశాడంటే ఒక వరం ఇచ్చాడు, భార్య రూపంలో, భర్త రూపంలో ఇవ్వడం వల్ల ఆ బంధాన్ని మనం ఎంత ఇదిగా చూసుకుంటే మనము మన భార్యను అంత ప్రేమగా చూసుకుంటాము. ఒక వ్యక్తి వాళ్ళ భార్య గురించి ఎక్కువ సార్లు మాట్లాడుతున్నాడు అంటే ఆయన వాళ్ళ భార్యను అంతగా ప్రేమిస్తున్నాడని అర్థం. ఇది అందరూ నమ్మి తీరవలసినటువంటి విషయం. అదే విధంగా ఒక భార్య ఏదైనా కూడా మా భర్త గురించి చెప్తూ పోయిందనుకో, అప్పుడు ఆమెకు భర్త అంటే చాలా ఎక్కువ ఇష్టం ఉంది అని చెప్పి లెక్క. ఇది మనకు జూలియా రాబర్ట్స్ అని చెప్పేసి ఆమె ఒక ఇంటర్వ్యూ లోపల చెప్పిందనమాట. అయితే ఆ ఇంటర్వ్యూ చేస్తున్న అతను పేరేంటి మర్చిపోయాను, ఈ మధ్య మతిమరుపు ఎక్కువ వచ్చింది నాకు. అతన్ని డేవిడ్ కాదు, జేలేనో కాదు, డేవిడ్ మర్చిపోయా. అతనికి పెళ్ళి విడిపోయాడు అనమాట. అతను భార్యతో వాళ్ళతో ఉంటాడు. ఆ ఇంటర్వ్యూ చేసేటతను అతనితో అప్పుడు జూలియా రాబర్ట్స్ అడుగుతుంది అనమాట. జూలియా రాబర్ట్స్ మరి సినిమాల్లో చేసింది, వాళ్ళకు సినిమాలలో ఎట్లా ఉంటుందంటే వాళ్ళకి అసలు ఏమి సిగ్గు ఎగ్గు ఏమి ఉండకుండా చేస్తారు సినిమాలు. అయినప్పటికీ కూడా ఆమె అతనితో చెప్తుంది, ఇప్పుడు పెళ్లి నువ్వు చేసుకున్నావా అంటే అతను అంటాడు అనమాట, నేను చేసుకున్నాను కానీ విడిపోయాను, పెద్ద నాకు పెళ్లి నాకు సూట్ అవ్వదని తెలిసిపోయింది అని అంటాడు అనమాట. ఇంటర్వ్యూ చేస్తున్న అతన్ని ఈమె అడుగుతుంది. అతను అంటాడు, నీకేంటి అంటే నాకు పెళ్ళయింది కదా, నాకు ఇప్పుడు బాగుంది, లైఫ్ చాలా స్టేబుల్ గా ఉంది అంటే. ఎందుకు స్టేబుల్ గా ఎట్లా ఉంది అంటే, ఇప్పుడు లైక్ మై హస్బెండ్ అనేటటువంటి ఫీలింగ్ నాకు అన్నిటికంటే ఎక్కువ ఆనందాన్ని కలిగిస్తుంది. మై అన్నప్పుడు నాకు వచ్చే ఆనందం చాలా ఎక్కువ అనిపిస్తుంది అని చెప్పి చెప్తుంది. కాబట్టి ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి ఒకే ఒక గొప్ప శక్తి మనకు భగవంతుడు భార్య రూపంలో అందించాడు, భర్త రూపంలో అందించాడు. కాబట్టి ఆ ధర్మాన్ని గుర్తించాలి. అంతేగాని కొట్లాడుకున్నా సరే నా రిలేషన్షిప్ పోదు. ఇప్పుడు మనం అన్నదమ్ములు కొట్లాడుకుందాం అనుకోండి, కొట్లాడుకుంటే రిలేషన్షిప్ పోతుందా? ఎన్ని తిట్టుకుంటాం. చిన్నప్పుడు మేము ఇంట్లో తిట్టుకుంటూ ఉంటే అన్ని మాటలు తిట్టుకుంటుండే వాళ్ళం. తిట్టుకుంటుంటే మా అమ్మ ఫైనల్ ఏం చెప్పిందంటే, ఆఖరికి మమ్మల్ని లిమిట్ చేసి నీ అమ్మ అనేదిగా ఆపిందనమాట. అది మాక్సిమం మేము తిట్టుకునేది. అవి తిట్టుకున్నా కూడా మేము విడిపోము.
అంటే ఏంటంటే ఒకళ్ళని తిట్టి ఒకళ్ళ పైన నీ పూర్తి స్థాయి అసహనాన్ని ప్రకటించి కొట్టుకుని కూడా విడిపోయినటువంటి బంధము భార్యాభర్తల బంధము. కాబట్టి భార్య అనేటటువంటిది ఏంటంటే నీ ధర్మం మొత్తం లోపల నీతోటి తోడుంటుంది. ధర్మేచ అర్థేచ కామేచ నాతిచరామి, మోక్షం మాత్రం ఎవరిది వారే. కాబట్టి అటువంటి జీవిత భాగస్వామి ఎప్పటికీ కూడా నీతోటే ఉంటుంది. నువ్వు ఫిజికల్ గా దగ్గర ఉన్నా లేకున్నా ఎక్కడ ఉన్నా కూడా దుఃఖం లోపల తోడు, సుఖం లోపల భాగస్వామి, నీ జీవిత యాత్ర లోపల నీకు సహచరి, దైవం ఇచ్చినటువంటి మిత్రుడు అంటే ఇంత అర్థము. మీ ఇంతకు ముందు నేను భార్యాభర్తల దీని గురించి నేను డీటెయిల్ గా చెప్పి అరగంట పైన చెప్పినది ఇంకొకసారి వినండి. ఇక మూడవది జీవనాధారం. జీవనాధారం నిజం చెప్పాలంటే వర్షం తప్ప మరి ఏదే అవసరం లేదు. ఒక మనిషి సంతోషంగా ఉండాలంటే ఏం కావాలి? హ్యాపీగా కాస్త చక్కగా ఒక చిన్న నీడ, చక్కటి ఆహారం దొరికితే చాలు, ఆనందంగా ఉంటాడు. మనిషికి పెద్ద కోరికలు ఉండవు తెలుసా. ఎంత డబ్బు సంపాదించినా ఏం కోరికలు ఉంటాయి? డబ్బు నాకు అవసరం లేదు అని తెలిసిన మరుక్షణం ఎంత ఆనందంగా ఉంటుందో నేను మీకు చెప్పలేను. నా పర్సనల్ అనుభవమే మీ అందరికీ కూడా తెలుసు. 2007లో నాకు జరిగిన అనుభవం. సో కాబట్టి ఎప్పుడైతే మనకు డబ్బు అనేది పూర్తి ఆనందాన్ని ఇవ్వదు, డబ్బు కంటే ఆనందాన్ని వేరే ఇచ్చాయి అని చెప్పి తెలిసినప్పుడు ఆనందమే ఆనందం. ఒక వర్షంలో ఎంత ఆనందం ఉంటుందో తెలుసా. ఆ వర్షంతో పాటు ఎన్ని చెట్లు ఎంత ఆనందంగా సంతోషంగా వాటిని వర్షాన్ని స్వీకరిస్తాయి, శుభ్రంగా కడిగినట్టుగా అవుతాయి. శ్రీనివాస్ స్టూడెంట్స్ ఎప్పుడు స్నానం చేయని వాళ్ళు ఏం చేస్తారంటే అలా వర్షంలోకి వెళ్ళి అద్భుతంగా నిలబడతారు. వర్షం పడ్డ ప్రతిసారి కూడా నువ్వు వస్తానంటే అనుకుంటూ పాట పాడుకుంటూ వర్షంలో నిలబడతారు. ఎందుకంటే స్నానం అయిపోతుంది చక్కగా. ఇది కాక వ్యవసాయం, మనం నడిచేదంతా కూడా పాడి పంటల నుంచే. కాబట్టి దానికి కావలసినటువంటిది వర్షము. మనకు భగవద్గీత లోపల కూడా శ్రీకృష్ణుడు ఏమన్నాడు? మీరు కర్మకాండలు యజ్ఞాలు కనుక సరిగా చేసినట్లయితే వర్షాలు కురుస్తాయి. ఆ వర్షాలు కురిసినప్పుడు ఏమవుతుంది? మీరు చక్కటి పంటలు పండుతాయి. మళ్ళీ మీరు వాటితో వచ్చినటువంటి ఫలితాలు తీసుకొని మళ్ళీ యజ్ఞాలు చేయండి, మళ్ళీ దేవతల సంతోషం పడి వర్షాలు కురిపిస్తారు. మన సంతోషానికి వర్షాలు తప్ప ఏమీ కారణం కాదు అసలు. ఏదో కొనుక్కుంటున్నాం, ఏవో కొంటున్నాం. ఆఖరికి అవి ఏమైపోతున్నాయంటే ఫ్రాంకెన్స్టైన్ అంటాను, అంటే మనం తయారు చేసిన దెయ్యాలే మనల్ని తిన్నట్టుగా. ఏం కావాలి ఇప్పుడు? ఒక్కసారి మన ముత్తాతల వాళ్ళ సమయాన్ని ఒకసారి ఆలోచించినట్లయితే జీవితంలో వాళ్ళు ఎంత ఆనందంగా ఉండేవాళ్ళు. విత్ లిమిటెడ్ నీడ్స్ ఎక్కువ ఆనందంగా ఉంటాం. కాబట్టి ఆ లిమిటెడ్ నీడ్స్ లో అన్నిటికంటే కూడా ముఖ్యమైనటువంటిది వర్షము. మన ఆహారం గాని, మన జీవన విధానం గాని, మన వ్యవసాయం. అందుకే అంటారు కదా, నీళ్ళకి దగ్గరగా చుట్టాలకి దూరంగా ఉండాలి అని ఒక సామెత కూడా ఉంది. కాబట్టి ఏంటంటే వర్షం పైన మనం ఆధారపడి ఉన్నాము. కాబట్టి ఆ వర్షం అనేటటువంటి మనకు ముఖ్యమైనటువంటిది. అన్నం వర్షాత్ భవతి, వర్షం వల్ల మనకు అన్నం వస్తుంది. పర్యావరణం కూడా ఎంత సమతుల్యత ఉంటుంది. ఇటు సముద్రం పొంగుతుంది, సముద్రంలో నీళ్ళన్నీ పైకి వెళ్తాయి. మళ్ళీ డీసెలైనేషన్ కోసము దుబాయ్లో అక్కడ ఇక్కడ సముద్రపు నీళ్ళని ఉప్పు తొలగించి వాళ్ళు వాడుకుంటారు. పాపం వాళ్ళకు ఒక కూల్ డ్రింక్ బాటిల్ కంటే ఒక వాటర్ బాటిల్ ఎక్కువ ఖరీదు ఉంటుంది. వీళ్ళు రాత్రి నేను ఇంట్లో వాళ్ళు డిస్కస్ చేసుకుంటున్నాం అన్నమాట. వాళ్ళు ఏంటంటే అక్కడ ఎడారి ప్రాంతం లోపల మీరు సూర్యుడి నుంచి శక్తిని తీసుకోవడానికి సూర్యుడివి పలకలు పెట్టుకోవచ్చు మీరు. ఓకే, సోలార్ ప్యానెల్స్ అంటారు కదా, ఆ సూర్య పలకలు పెట్టుకొని వాటి నుంచి శక్తిని తీసుకొని వాటి ద్వారా మీరు ఈ డీసెలైనేషన్ అంటే సాల్ట్ ను తీసే ప్రక్రియ, ఓకే, ఆ సాల్ట్ ను తీసేటటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో అది చేయవచ్చు. కానీ వాళ్ళు ఏం చేస్తారు? ఆయిల్ వాళ్ళకి తక్కువ పైసల్లో దొరుకుతున్నాయని చెప్పి ఆ ఆయిల్ ని ఎనర్జీగా కన్వర్ట్ చేసి ఆ వచ్చిన ఎనర్జీతో ఉప్పును తొలగించి మంచి నీళ్ళుగా వాడుకుంటున్నారు వాళ్ళు. సో ఆ నీరు అనేది ఎంత గొప్ప అనేది ప్రపంచం మొత్తంలో అందరికీ తెలిసినటువంటి విషయం ఏంటంటే నీటికి ఉన్నటువంటి విలువ వేరు. ఈ పర్యావరణం అంతా ఇంత ఆనందంగా ఉంది అంటే దానికి కారణం నీరు అని గుర్తుంచుకోండి. ఈ రోజుది చివరిది దానం. ఈ దానం గురించి ఒక 100 సార్లు యక్ష ప్రశ్నలోనే చెప్పుకున్నాం. దానము తప్ప మనం ఈవెన్ భగవద్గీతలో వైటిడి 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 యజ్ఞము తపస్సు దానము, యజ్ఞము తపస్సు దానము, యజ్ఞము తపస్సు దానము. ఆ తపస్సు అనేది ఏదైతే ఉందో, ఆ యజ్ఞము ఏదైతే ఉందో, ఆ రెండింటికంటే కూడా దానముని మనం ఎక్కువ సార్లు ఇందులో చెప్పుకుంటాం యక్ష ప్రశ్నలో. ఎవరైనా కారణం గెస్ చేయగలరా? యజ్ఞము మళ్ళొకసారి చెప్తాను, జాగ్రత్తగా వినండి. వైటిడి మనకు అవసరం. వైటిడిలో యజ్ఞము తపస్సు చెప్పకుండా దానం ఒక్కటే మనకు ఈ యక్ష ప్రశ్నలో ఎక్కువ సార్లు చెప్తారు. కారణం ఏంటి? దీనికి నేను ఇందాక ఒక జవాబు చెప్పాను, గుర్తున్న వాళ్ళు చెప్పగలుగుతారు.
దానం వల్ల కీర్తి వస్తుంది. త్యాగబుద్ధి సార్, త్యాగబుద్ధి వస్తుంది దానం వల్ల. దానం వల్ల సంపద శుద్ధి అవుతుంది, మనసు శుద్ధి మన అవుతుంది, మోక్షానికి కూడా మార్గం అని చెప్పారు కదా సార్. మన పాపాలు కూడా అలా శరీరము శుద్ధి అవుతుంది. కరిగిపోతాయి అన్నారు సాత్విక దానం వల్ల. రైట్, అవి కూడా ఉన్నాయి. కానీ ఇంకా యజ్ఞము తపస్సు ఆనందం కలుగుతుంది సార్, మనకు తృప్తి వస్తుంది దానివల్ల. దానం వల్ల ఎదుటి వారికి వాళ్ళ కొరత తీరుస్తగలుగుతాం కొంచెము, అందువల్ల మనకు కూడా ఆనందం వస్తుంది. మనం హ్యాపీగా ఫీల్ అవుతాం, చిత్తశుద్ధి కూడా వస్తుంది. కరెక్టే, అపాత్ర అది కూడా దానం వల్ల కరెక్టే. కూడా చాలా మళ్ళా రివర్స్ వస్తాయి అంటున్నారు కదా. ఇక్కడ అది మెయిన్ దానం తెలుసుకొని అనేది వాళ్ళకి చెప్పడం చాలా ఏంటంటే, కష్టం అవుతుంది. యజ్ఞము తపస్సు కాకుండా దానము చెప్పడంలో అర్థం ఏంటంటే లౌకిక విషయాలే ఎక్కువ మాట్లాడుతున్నారు ఈయన. ఈ లోకంలో మనకు ఉపయోగపడే వాటి గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. ఎందుకంటే మనందరం ఇప్పుడు యజ్ఞము తపస్సు లాంటివి మనం చేస్తే మేబీ మోక్షం వస్తుందేమో, కానీ దానం అనేటటువంటిది మీకు మోక్షానికి కూడా దారితీస్తుంది, నిత్య జీవితంలో మనకు ఉపయోగపడుతుంది. ఉదాహరణకి దానం చేయడం వల్ల ఒక సమాజం నిలబడుతుంది. దానం చెయ్యకపోతే, ఇప్పుడు మీరు ఉదాహరణకు ఒక టెంపుల్కి వెళ్తారు, టెంపుల్కి వెళ్ళి 1000 రూపాయలు ఆలయంలో సమర్పించుకుని వచ్చారు, మీకు పుణ్యం వస్తుందా రాదా? మొహమాటం లేకుండా చెప్పండి. వస్తుందని కొంతమంది చెప్తున్నారండి, రాదు అని కొంతమంది చెప్తున్నారు. వస్తుంది, ఎలా వస్తుంది, ఎలా రాదు కూడా చెప్తాం. ఉపయోగించటం అనేది సవ్యంగా ఉపయోగించరు కాబట్టి ఉపయోగిస్తే మనకి సగమే వస్తుంది, ఉపయోగిస్తే సగమే. వస్తుంది. కరెక్ట్ కరెక్ట్. మనం చేసే దాంట్లో సగం ఇప్పుడు మనం ఒక 1000 రూపాయలు వేసారు, ఒక 50 రూపాయలు మాత్రం నీడీ పీపుల్ కి వెళ్ళే అవకాశం ఉంది అనుకోండి, మీకు ఆ 50 రూపాయల పుణ్యం వచ్చి తీరుతుంది. కాబట్టి దానం వృధా పోతుందని ఎప్పుడు అనుకోవద్దు మీరు. దానం ఎప్పుడు వృధా పోదు. అపాత్ర దానం చేయకుండా ఉన్నంత వరకు కూడా దానము వృధా పోదు. మళ్ళీ ఒకసారి చెప్తాను ప్లీజ్, ఇది అయిపోతే 5 నిమిషాల్లో ముగించుకుందాం. ఒక్కసారి గట్టిగా పట్టుకోండి చెయ్యి. ప్రపంచంలో అన్నిటికంటే గొప్పది దానం. ఈ దానం ఎందుకోసము అంటే లౌకిక జీవనంలో సమాజం నిలబడడానికి ఉపయోగపడుతుంది. ఇది మీరు ఒక ఆలయము, ఇప్పుడు ఆలయానికి వెళ్ళడానికి నేను పెద్ద పర్టికులర్ కాదని మీ అందరికీ తెలుసు, పెద్దగా ఇష్టపడనని మీ అందరికీ తెలుసు, కానీ నేను అందరికంటే ఎక్కువ ఆలయాలు తిరిగాను. కారణం ఏంటంటే మన సంస్కృతి నిలబడమే కాకుండా మనం ఆలయాలని నిలబెట్టిన వాళ్ళం అవుతాము, ఆలయాల పైన ఆధారపడిన ఎంతో మంది జీవితాలు నిలబెట్టిన వాళ్ళం అవుతాం. ఆలయాల బయట ఉన్న వస్తువులను కొనుక్కోవడం ద్వారా వాళ్ళ ఫ్యామిలీస్ ని నిలబెడతారు. ఒక ఆలయం ఆధారంగా ఎన్ని నిలబడతాయి? చిలుకూరు వెంకటేశ్వర స్వామి వీసా దేవుడుగా మారినప్పుడు ఆయనకి ఎక్కువ మంది జనాలు వెళ్ళే వాళ్ళు కాదు. అసలు ఆ ప్రాంతం అంతా కూడా ఎలాగో ఉండేది, జనాలు లోపలికి వెళ్ళి దండం పెట్టుకొని గంట సేపు కూర్చున్న సమయాలు కూడా ఉండేవి 40 ఏళ్ల కింద. మా చుట్టాలలో ఒక ఫ్యామిలీ రెగ్యులర్ గా వెళ్తుండే వాళ్ళు మాకు చెప్తుండే వాళ్ళు, ఆలయంలో ఎవ్వరు ఉండరు, అందుకే మేము అక్కడికి వెళ్తుంటాం అని చెప్పి చెప్తుండే వాళ్ళు అనమాట. వాళ్ళకి చాలా నమ్మకం ఆలయం. అయితే నేను ఎప్పుడూ వెళ్ళలేదు. తర్వాత అది వీసా దేవుడుగా అట్లా ఇట్లా మారిన తర్వాత, చాలా పాపులర్ అయిన తర్వాత నేను ఎప్పుడైనా ఇండియాకి వస్తే మా అన్నయ్య వాళ్ళు అక్కడికి తీసుకెళ్తూ ఉండేవారు. దారా మంచి టెంపుల్ కి తీసుకెళ్తామని చెప్పి తీసుకెళ్తే విపరీతంగా కొన్ని కిలోమీటర్ల వరకు కూడా ఆలయం యొక్క పోస్టర్లు గాని, తర్వాత దాని మీద వేలాది మంది నిలబడుతున్న జనాలు గాని, ప్రతి ఒక్కడు ఆలయం ఆధారంగా నిలబడుతున్నాడు. చిన్నది ఆలయం, మరి ఆలయం పైన ఎంతమంది నిలబడుతున్నారు, ఎన్ని కుటుంబాలు నిలబడుతున్నాయి. సో సమాజాన్ని నిలబెట్టడానికి, సమాజానికి ఉపయోగపడేటటువంటిది ముఖ్యమైనటువంటిది దానము. నీ యజ్ఞము తపస్సు కంటే కూడా దానము ఒక వ్యక్తికి ఎక్కువ ఉపయోగపడు. ప్లీజ్ కొద్దిగా గట్టిగా పట్టుకోండి. దానము ఒక వ్యక్తికి ఎక్కువ ఉపయోగపడుతుంది. అయితే ఈ దానం ఎలా ఉండాలి అంటే సరైన వ్యక్తిని గుర్తించాలి. నాకు తెలిసినంత వరకు మీరు ఎవరినైనా చదివించండి, విద్యాదానం అన్నిటికంటే గొప్పది. చదువు చెప్పండి, ఎవరిని మోసం చేయకండి. మోసం చేయకుండా మీకు నాలెడ్జ్ ఇచ్చినటువంటి గురువులను అసలు మోసం చేయకుండా, చాలా మంది అలా చేద్దామని ప్రయత్నం చేస్తూ ఉంటారు, కానీ మీరు అలా చేయకుండా మీకు జ్ఞానం అందించిన ఏ గురువులను తలుచుకుంటూ సఫిషియంట్ క్రెడిట్ ఇప్పుడు నేను తత్వ విధానంద గారి దగ్గర నేర్చుకున్న ప్రతి పాయింట్ ని, ఏదన్నా ఆయన చెప్పిన జోకును కూడా నేను చెప్తాను. విద్యాప్రకాశ్ ఆనందగిరి గారు చెప్పిన జోక్ని ఇది విద్యాప్రకాశ్ ఆనందగిరి గారి జోక్స్ అని చెప్పేసి చెప్తాను. స్కూల్లో, కాలేజీలో నేను ఎవరెవరి దగ్గర ఏమేమి నేర్చుకున్నానో వాళ్ళ పేర్లు చెప్తాను. ఎందుకంటే మనము కృతజ్ఞులుగా మారిపోకూడదు. ఆధ్యాత్మికత మన లోపల జ్ఞానాన్ని పెంచకూడదు, మన లోపల విజ్ఞానాన్ని పెంచాలి, మన లోపల పరిణతి తీసుకురావాలి. ఊరికే నాలెడ్జ్ పెంచుకుంటూ పోయాము, మనం చాటుగా దొంగ పనులు చేస్తూ పోయామంటే లాభం ఏముంది? మనము ఎంత నాలెడ్జ్ ఉన్నా మన ముఖంలో ఆనందం కనిపించాలి, ఆ నిర్మలత్వం కనిపించాలి. ముఖంలో అంటే డైరెక్ట్ ముఖంలో కాదు, నా ఉద్దేశము కనిపించాలి. మిమ్మల్ని చూస్తే ఒక ప్రశాంత భావన రావాలి అవతల వాడికి. కన్నింగ్ ఫెల్లో అని అనిపిస్తే ఎట్లా ఉంటుంది? సో కాబట్టి అది ఇవి దానాలలో అన్నిటికంటే గొప్పదైనటువంటిది విద్యాదానం. ఆ విద్యాదానం లోపల జ్ఞానదానం, విద్యాదానం అనేటటువంటివి అన్నిటికంటే గొప్పవి. అయితే అవి గొప్పవని మనం దానం చేయము,
అది చేయడం ద్వారా కొన్ని తరాల పాటు ఆ జ్ఞానం నిలబడుతుంది. మనం చేసేటటువంటి జ్ఞాన దానము కొన్ని తరాల పాటు నిలబడుతుంది. ఏం చేయాలి? చిన్న పిల్లలకి 10th క్లాస్ పిల్లల వరకు మనము శ్లోకాలు అవి నేర్పించాలి. మన స్టూడెంట్స్ అందరూ కూడా 10th క్లాస్ పిల్లల వరకు, 10th క్లాస్ దాటిన వాళ్ళందరికీ కూడా దాని డైరెక్ట్ మీనింగ్ ని తెలియజేసేటటువంటి గ్రూప్స్ లో జాయిన్ చేయాలి. మీరంతా కూడా ఈ సరైనటువంటి తత్వం తెలుసుకునేటటువంటి ప్రవచనాల్లో ఉంటూ దాన్ని మన జీవితంలో ఎలా ఆచరించగలము అని చెప్పి ఆలోచిస్తూ ఉండాలి. మీరు కూడా అలా కొంతమందిని మార్చగలిగితే మంచిది. కొంతమందికి ఏమైతుందంటే సబ్జెక్ట్ క్విక్ గా అర్థమవుతుంది. అర్థమైన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, సబ్జెక్ట్ మాత్రం అర్థమవుతుంది వాళ్ళకి, కానీ వాళ్ళు దాన్ని జీవితంలో ఆపాదించలేరు. ఉదాహరణకి నేను కుల వ్యవస్థ తప్పు అంటాను, కానీ వాళ్ళకు కుల వ్యవస్థ మనసులో గట్టిగా పట్టుకొని ఉంటుంది. ఏం లాభం? నేను చెప్పాను, ఎన్ని ఉదాహరణలు ఇచ్చాను. మనకు కులాలు లేవు మనకు హిందూ ధర్మంలో అని. ఎవడన్నా కులాలు ఉన్నాయి అన్నటువంటి ఒక్క బ్రాహ్మణ్ని నా దగ్గరికి తీసుకురండి. బ్రాహ్మణ్ అంటే నా ఉద్దేశం కులంతో పుట్టిన బ్రాహ్మణ్ కాదు, నాలెడ్జ్ ఉన్న బ్రాహ్మణ్ని తీసుకురండి. ఎంత పెద్ద డిస్కషన్ అయినా సరే ఒక ప్రవచనకర్త ఇలా పెట్టుకుని చెప్తాడు కదా, వాడు అంటాడు వాడికి బ్రాహ్మణ కులంలో పుట్టిన వాడైతే వాడు గొప్పవాడు అంటాడు. వాడు అసలు సంధ్యావందనమే చేయరు వాళ్ళ దాంట్లో ఒక సగం మంది. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే పుట్టుకతో బ్రాహ్మణుడు కాదు, జ్ఞానంతో బ్రాహ్మణుడు అవ్వాలి. సో అట్లా ఉన్నవాడిని తీసుకురామని ఎక్కడుందో కుల వ్యవస్థ. నేను కుల వ్యవస్థ ఉండకూడదు అని చెప్తాను. మన లోపల ఎంతమంది వింటారు? జ్ఞానం పెంచుకోవాలి, ఆ జ్ఞానాన్ని దేశానికి ఉపయోగపడేలాగా చేయాలంటారు. సరే అంటారు, వాళ్ళు పోయి చాటుగా గుంపులు గోవిందాలు చేస్తారు, కొత్త గ్రూపులు తయారు చేసుకుంటారు, కొత్తగా గ్యాంగులు తయారు చేసుకుంటారు. నేర్చుకోరు వాళ్ళు నేర్చుకోవడం ఆపేసుకొని కొత్త గ్రూపులకు వాళ్ళు నేర్పించి వాళ్ళలో గొప్ప వాళ్ళు అవ్వాలని చెప్పి ఆశిస్తారు. ఉదాహరణకి ఇప్పుడు మీకు భగవద్గీత నచ్చింది అనుకోండి, ఇంకా ఎంతో ఉంది మీరు నేర్చుకోవడం, కానీ భగవద్గీత ముందు మీకు అర్థమైంది. అర్థంగానే ఏం చేస్తారు, మీరు భగవద్గీత నేర్చుకుని ఇంకో 10 మందికి ఆ నేర్చిన నాలెడ్జే నేర్పిస్తారు. ఉదాహరణకు మీరు 5వ తరగతి దాకా చదువుకున్నారు అనుకోండి, 5వ తరగతి స్టూడెంట్స్ కు మాత్రమే మీరు నేర్పిస్తారు, 5వ తరగతి కంటే తక్కువ ఉన్న వాళ్ళకి మాత్రమే నేర్పిస్తారు. కానీ ఇందులోపల కొత్త విషయాలు నేర్చుకుందామని అనుకోరు. మాకు భగవద్గీత అర్థమైంది చాలు ఈ జీవితానికి అనుకుంటారు, ఆపిస్తారు. దానివల్ల ఏమవుతుంది, గుంపులు జాయిన్ అవుతారు. ఆ గుంపులందరి దగ్గర నేను గురువుని అది ఇదని అనిపించుకుంటారు, గురుదక్షిణలు తీసుకుంటారు, కాళ్ళకు దండాలు పెట్టించుకుంటారు, పొగరు చూపిస్తారు శిష్యుల మీద. పొగరు, విపరీతమైనంత పొగరు చూపిస్తారు. చూపించి నన్ను గురువు అను అదను ఇదను అంటారు. ఇవన్నీ చేస్తూ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. విద్యాదానం అలా చేస్తే విద్యాదానం కాదు అని చెప్పి గుర్తుంచుకోండి. విద్యాదానం అనేటటువంటిది పవిత్రమైనటువంటి హృదయంతో అవతల వారి నుంచి ఏమీ ఆశించకుండా చేసేటటువంటిది. వాళ్ళు నాకు జీవితాంతం నా పాద దాసుల్లాగా పడి ఉండాలి అనేటటువంటి భావన ముందు వదిలేయాలి. ఎవరి పరిణతి వారిదే. 5గురు జాయిన్ అయినా, 50 మంది జాయిన్ అయినా, 500 మంది జాయిన్ అయినా మనం చెప్పే పద్ధతి లోపల ఎటువంటి మార్పు ఉండకూడదు. ఎందుకంటే శ్రీకృష్ణుడు అర్జునుడికి ఒక్కడికే జ్ఞానదానం చేశాడు. వశిష్ఠుడు వశిష్ఠ గీతను ఒక్క శ్రీరాముడికే చెప్పాడు. నారదుడు ఒక్క వ్యాస మహర్షికే ఆయన భాగవతాన్ని చెప్పాడు. నారదుడు వాల్మీకి మహర్షికి ఒక్కడికే రామాయణం చెప్పాడు. వాల్మీకి ధ్రువ చక్రవర్తికి ఒక్కడికే చిన్న పిల్లాడుగా ఉన్నప్పుడు బేబీ ధ్రువుడికి చెప్పాడు. ఓం నమో నారాయణాయ మంత్రాన్ని ఉపదేశించాడు. 100 మందికి ఉపదేశించాల్సిన అవసరం లేదు. గుంపుల పైన ఆధారపడద్దు. గుంపులతో ఆధారపడిందంటే మీ జన్మ వృధా. ఉద్ధరేదాత్మనాత్మ, ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. కాబట్టి ఏంటంటే ఈ సమాజంలో మనకు అన్ని వచ్చిపోయేవే, ఒక్క జ్ఞానదానం తప్ప. కాబట్టి వచ్చిపోయే వస్తువులన్నింటినీ దానం చేసేసేయండి మీరు. ఎందుకంటే డబ్బు ఉంది, ఇవాళ ఒకటి సంపాదించినట్లయితే దాన్ని ఇంకొకరికి అప్పచెప్పేసేయండి. అదేవిధంగా మీ దగ్గర ఉన్న జ్ఞానం ఇంకో 10 మందికి, మీరు రేపు ఉండరు, ఇంకొకళ్ళు దాన్ని ముందుకు తీసుకెళ్లే వాళ్ళు ఉండాలి. అటువంటి వారిని గుర్తించండి. సో తీసుకుంటాం, ఎంతసేపు తీసుకుంటాం. చెయ్యి జాస ఎంతసేపు చెయ్యి కింద పెట్టుకోవడమే, మనుషుల దగ్గర కింద పెట్టుకోవడమే, దేవుడి దగ్గర చెయ్యి కింద పెట్టుకోవడమే. జీవితం అంతా బిచ్చగాళ్ళలాగా బతుకుతారా, లేక ఇవ్వడమే జీవితం అన్న సంగతిని గుర్తిస్తారా? సమాజానికి ఎంతో కొంత ఇవ్వాలి. మనం ఆ సినిమా లోపల ఏం చూసాం? అదేం సినిమా? మహర్షినా? కాదు, శ్రీమంతుడు సినిమాలో ఏమంటాడు? శ్రీమంతుడండి. అవతల వాళ్ళకి ఇవ్వకపోతే లావైపోతాం. సో శ్వాస పీల్చుకుంటాం, శ్వాస వదలాలి. తిన్నదంతా కూడా జీర్ణం చేసుకోవాలి, లేకపోతే కొత్తవి తీసుకోలేం మనం. సో కాబట్టి ఏంటంటే ఏదైనా కూడా మనము దానము అనేటటువంటిది ఒక మనిషి యొక్క మెయిన్ క్యారెక్టరిస్టిక్. అందుకోసము యజ్ఞము తపస్సు చెప్పకుండా దానం చెప్పడం. దానం ఏంటంటే ప్రతి ఒక్కరూ ఇవ్వాల్సిందే సమాజానికి, ఇచ్చి తీరవలసిందే సమాజానికి. ఎందుకు జనాలు కష్టపడతారు? నేను మా మిత్రులు అడుగుతారు, నేను ఇంత బిజీ అయిపోయినా, అంత బిజీ అయిపోయినా, అట్లా ఇట్లా అంటే, సరే ఏం చేసావు? దేశానికి ఏం చేసావు చెప్పు ఫస్ట్.
మాట్లాడరు. ధర్మానికి ఏం చేసామంటే టెంపుల్స్కి వెళ్తా అప్పుడప్పుడు అంటారు. ఈ వీళ్ళని ఏమనాలి? దేశము ధర్మము వీళ్ళు చేసేది ఇదా? సో కాబట్టి దేశానికి ఏం చేయరు, ధర్మానికి ఏం చేయరు, స్వార్థం కోసం భార్యలకి పిల్లలకి చేసుకుంటారు. చేసుకున్న తర్వాత చచ్చిపోతారు. ఇంకా మరి వీళ్ళకు కుక్క జన్మ పంది జన్మ రాకుండా ఏముంటుంది? నేను 3 సార్లు షిరిడి వెళ్ళాను, 50 సార్లు తిరుపతికి వెళ్ళాను, తిరుపతి లోపల నాకు సేవ చేసే ఏం అవకాశం వచ్చింది? నీ సొంత డబ్బులు పెట్టావా? సో జనాలందరూ కూడా ఏంటంటే వేరే వాడు ఇచ్చే గిఫ్ట్ల పైన ఆధారపడి, వేరే వాళ్ళు ఇచ్చే వస్తువుల పైన ఆధారపడి, వీటి పైన ఆధారపడి చూస్తారు. ఎంతసేపు చెయ్యిని ఇలా నీచంగా కింద పెట్టకండి, వేరే వాడిని వాడుకు దొబ్బకండి. చచ్చిపోతారు, తర్వాత బాధపడి చచ్చిపోతారు. ఇవన్నీ తీర్చుకోలేక చావాలి. సారీ ఫర్ యూజింగ్ టఫ్ వర్డ్స్. చచ్చిపోవాలి ఇవి ఒక్కొక్కడికి రిటర్న్ చేయాలంటే. డోంట్ టేక్ ఎనీ ఫేవర్ ఫ్రమ్ ఎనీబడి. ఒక్క జ్ఞానం తప్ప ఇంకెవరి దగ్గర ఏది రుణంగా తీసుకోకండి. మీరు జ్ఞానం తీసుకున్న వాళ్ళని ఎవరిని మోసం చేయకండి. చాలా మంది ఉంటారు మోసం చేసే వాళ్ళు. వాళ్ళకి చాటుగా మాట్లాడడము, వాళ్ళ గురించి చెడుగా మాట్లాడడము, లేని దోషాలను వాళ్ళకి అంటగట్టడము. నీచమైనటువంటి మనుషులు కూడా ఉంటారు. కానీ మీకు ఇవన్నీ కూడా కొన్ని కోట్ల జన్మల పాటు వెంటబడతాయి. ఎందుకు దేవుడా ఇన్ని కష్టాలు నాకు ఇచ్చావు? కాబట్టి వీటన్నింటి నుంచి దూరంగా ఉండాలంటే పవిత్రమైనటువంటి దానం. ఆ దానం ఎలా ఇవ్వాలి? ఇచ్చేటప్పుడు అయ్యో నేను ఇంతే ఇస్తున్నానే అని చెప్పి బాధపడాలి, సిగ్గుపడాలి. అయ్యో తక్కువ ఇస్తున్నాను, ఇంకా ఇవ్వాల్సింది, దేవుడా నాకు ఇంకా ఇంతకంటే పెద్ద అవకాశాన్ని ఇవ్వు అని. 100 మందిని చదివించినప్పుడు 1000 మందిని చదివించే అవకాశం ఇవ్వు దేవుడా అనాలి. రుద్రవీణ సినిమా లోపల ఆ పిల్లాడు సహాయం చేయలేకపోతే అతను ఎందుకు నువ్వు సహాయం చేయలేదు అంటే ఆలోచిస్తే అప్పుడు చెప్తాడు, ఈ ఆచారాలు వ్యవహారాలు ఇవన్నీ ఆలోచిస్తావు, ఇవి కాదు, మనిషికి ఎలా సహాయం చేయాలో నువ్వు ఆలోచించాలి అని. అప్పుడే ఆ పాట ఉంది మనకు, చుట్టుపక్కల చూడరా చిన్నవాడా. చుట్టుపక్కల చూడండి, సమాజంలో ఎంతమంది ఎన్ని రకాలుగా బాధపడుతున్నారు. వారి బాధని కొద్దిగా అయినా తీర్చగలుగుతామా? ఆలోచించాలి. అవతల వాడి బాధలను తెలుసుకున్నప్పుడు మాత్రమే నిజమైనటువంటి విష్ణుమూర్తి భక్తుడవు నువ్వు అవుతావు. వైష్ణవ జనతో తేనే కహియే జో పీర్ పరాయి జానే రే. వైష్ణవ జనతో, నువ్వు ఎవడివి? ఒక మంచి వ్యక్తిగా నువ్వు అనిపించుకోవాలి. నువ్వు భగవంతుడి యొక్క భక్తుడివి, నువ్వు ఒక మంచి వ్యక్తివి నువ్వు అనిపించుకోవాలి అంటే అవతల వారి కష్టాలను అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే. కాబట్టి అవతల వాడి జీవితంలో వెలుగును నింపడము అనేటటువంటిది మన జీవితంలో అన్నిటికంటే కూడా ముఖ్యమైనటువంటి విషయం. ఆ వెలుగును నింపాలి. పుత్రుడేమో వంశాన్ని కొనసాగిస్తున్నాడు, జ్ఞానాన్ని. భార్య ఏమో జీవితంలో మనకు అన్ని విధాలుగా సహాయపడుతుంది. వర్షమేమో మన మూలాధారము. దానమేమో మన ధర్మాశ్రయము. ఇటువంటి 4 మహోన్నతమైనటువంటి విషయాలని మనం ఈరోజు తెలుసుకున్నాము. ఈ ప్రవచనాన్ని నాకు తెలిసి నిజంగా నా స్టూడెంట్స్ అయిన వాళ్ళు 100 సార్లు విని జీవితాన్ని మార్చుకుంటారు. నిజంగా మార్చుకోవాలి. నన్ను నమ్మండి, ఇది వింటే ఇంకా ఏది వినక్కర్లే. అన్ని తెలుసుకున్నాను, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి తెలుసుకున్నాను అనుకోకండి. ఇది ఒక్కటి తెలుసుకుంటే చాలు. పవిత్రంగా ఉన్నామా లేదా మనం, ఆ సత్యాన్ని అందరూ గుర్తించాలి. ఆత్మసుఖము వీడిని ఆట కొరకు పాత్ర పోషణ చేసేది సూత్రధారి. విశ్రవించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగా. జై శ్రీకృష్ణ. చాలా రోజులుగా బిజీగా ఉంటున్నాను, సో తప్పట్లేదు. అయినా కూడా ప్రవచనాలు ఆపకుండా వీలైనంత వరకు టైమింగ్స్ డిఫరెంట్ గా పెడుతున్నాను. దానివల్ల పాపం చాలా మంది మిస్ అవుతున్నారు. ఏం చేయలేను, నాకు ఉన్న టైంలో ఇప్పుడున్నటువంటిది నాకు ఇంకా కనీసం ఒక 1 నెల రోజుల పాటు ఇలాగే ఉంటుంది. చూద్దాం, జూన్ నుంచి కొత్త స్కెడ్యూల్ ఒకటి చేసుకుందాము. అప్పటి వరకు ఈ టైంలోనే బాగుంది గురుగారు, మంచిగా వినటానికి. వంట చేసుకుంటూ ఇంట్లో ఎవరు ఉండరు, చక్కగా మీరు చెప్పినట్టు బుర్రలో ఎక్కించుకొని ఆచరించడానికి కూడా కొంచెం నిలకడగా ఆలోచించడానికి బాగుంది. జై శ్రీకృష్ణ. కృష్ణ నైటే బాగుంది సార్. నైట్ 9కే బాగుంది సార్. రాసుకొని ఉంటుంది. పని చేస్తూ వింటే హడావుడిగా రాసుకోలేం ఉంటుంది పాయింట్స్. ప్రశాంతంగా రాసుకోగలుగుతాము. మీ కంఫర్ట్ సార్, మేము ఎప్పుడైనా వినాలి అంతే. ఎందుకంటే మాది మేము వినడమే కదా, మీరంటే కూర్చునే చెప్పాలి కాబట్టి మీ కంఫర్ట్ అంతే. అదొకటి. ప్లస్ ఈ మధ్య వర్క్ కూడా ఎక్కువైంది. ఆఫీస్ లోపల ఆడిట్స్ అవి కూడా ఉన్నాయి. సో April 7th వరకు అవుతుంది. అది అయిన తర్వాత నెక్స్ట్
ఆఫీస్ పని అయిన తర్వాత ఇటు ఆర్ఎస్ఎస్ పని కూడా మాకు ఏప్రిల్ 30 వరకు ఆర్ఎస్ఎస్ పనులు బాగా ఎక్కువ ఉన్నాయి. అదైన తర్వాత ఇక మన ప్రవచనాలు వీటిని నేను ఎక్కడో ఒక చోట ఇది చేయాలి. సో ఇది రెగ్యులర్ గా ఉండను, బట్ వీలైనంత వరకు ఎప్పుడు వీలైతే అప్పుడు. సో ఇవాళ సాయంత్రం ప్రవచనం ఉండదు మనకు. అందరూ కూడా చక్కగా రివిజన్ చేసుకోండి. నా ఉద్దేశం ఒకటి ఏంటంటే, కొద్దిగా ప్రవచనం అయిపోయాక మళ్ళీ బయట ప్రపంచంలో పడిపోతున్నారు. బయట ప్రపంచంలో పడిపోతే ఇవన్నీ మర్చిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏంటంటే ప్లేలిస్ట్లు పెట్టినారు కదా సార్, అవన్నీ వింటాం సార్. ప్లేలిస్ట్లు అన్ని పెట్టినారు కదా, మేము 6 years నుంచి లేము, ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇది ఒక 4 months అయినా 5 months అయినా అవన్నీ వింటాం సార్. మీరు ఇది క్లాస్ లేదంటే టైం దొరికినప్పుడల్లా వింటాం. వెరీ గుడ్. అలా వింటూ ఉండండి, ఎందుకంటే ఒకదానికి ట్యూన్ అయ్యారు కాబట్టి అలా వింటూ ఉంటే భావం బోధపడుతుంది. ఏదో ఒక రోజు అనుభవంలోకి వచ్చిన రోజు, ఇప్పుడు మనం సైకిల్ నడిపిస్తూ ఉంటాం, ఏ రోజు బ్యాలెన్స్ చేస్తామో తెలియదు, కానీ బ్యాలెన్స్ చేసిన రోజు వచ్చే ఆనందం ఎంత ఇదిగా ఉంటుంది. ఎన్నిసార్లు పడిపోయి ఉంటామో, కానీ మనం సైకిల్ పడిపోయాం కదా అని పెట్టకుండా వదిలేస్తామా? పొద్దున 1/2 గంట ప్రాక్టీస్ చేసి వదిలేస్తామా? లేదు, వీలైనంత ప్రాక్టీస్ చేస్తాము. నేను స్విమ్మింగ్ లేట్ గా నేర్చుకున్నాను. లేట్ గా నేర్చుకున్నప్పుడు ఏం చేశాను, నేను అక్కడ నేర్చుకునే ఇన్స్టిట్యూట్ లో నేర్చుకున్నాక మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి దగ్గర స్విమ్మింగ్ పూల్ లో ప్రాక్టీస్ చేసేవాడిని. మా పిల్లాడేమో అన్ని రకాలుగా కొట్టేస్తుండేవాడు, అన్ని రకాల స్ట్రోక్స్. నేనేమో కొద్దిసేపు అయ్యేసరికి అసలు చేయలేకపోయేవాడిని. సో మెల్లమెల్లగా నేర్చుకుంటాం. అదే నేను అంటున్నాను, వదిలేయకూడదు. ఇది కూడా మనము అభ్యాసం. ఏ సమయంలోనే ఎలా ఉండాలంటే, నేను సాధిస్తాను అని ఉన్నట్లయితే ఏమవుతుంది, అనుభవం తొందరగా దొరుకుతుంది. ఒకసారి నీళ్ళ మీద తేలుతూ అలా స్విమ్మింగ్ చేస్తుంటే ఎంత ఆనందంగా ఉంటుంది చెప్పండి. చాలా ఇష్టమైంది నాకు స్విమ్మింగ్ అంటే, ఎంత ఇష్టమో అసలు. అలా నీళ్ళల్లో తేలిపోతూ ఉంటే అసలు ఎంత మనకు అసలు భగవంతుడు ఎన్ని రకాల ఇవి అందించాడు మనకు అని చెప్పి. మనలో ఉన్న శక్తిని మనము గుర్తించగలగాలి. మనలో ఉన్న శక్తిని మనమంతా కూడా గుర్తించగలగాలి. దానికి సాధన ఒక్కటే మార్గం. మన లోపల గర్వం వచ్చినా, లేకపోతే మనం 100 రకాలుగా మనసును డీవియేట్ చేసామనుకోండి, అప్పుడు కూడా మనం గెలవం. 100 రకాలుగా మనసుని డీవియేట్ చేసి 100 రకాల పనులలో ఉండి 100 రకాల ప్రోగ్రామ్స్ ఉన్నట్టయితే, ఇక్కడ పారాయణం ఉంది, వాళ్ళ ఇంట్లోపల పెళ్లి ఉంది, వీళ్ళింట్లోపల పెళ్లి చూపులు ఉన్నాయి, వాళ్ళ ఇంట్లోపల ఒడుగు ఉంది, వీళ్ళింట్లో ఇది ఉంది. ప్రోగ్రామ్స్ ఎవరికి ఉండవు? నాకు లేవు ఆ ప్రోగ్రామ్స్. యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ 18 గంటల రోజుకి నేను మరి ఏదో ఒక పనిలో బిజీగానే ఉంటాను కదా. కాబట్టి ఆలోచించండి, సమయం అనేటటువంటిది ఎవరిది వారు సరిగా ప్లాన్ చేసుకునేటటువంటి విషయమే తప్ప అది ఇంకెవరో చెప్తే వచ్చేటటువంటిది కాదు. అప్పుడు ఇందులో ఉన్నటువంటి భావాలు ఇవాళ తెలుసుకున్న 4 ఎంత గొప్పది. పుత్రుని ఎందుకు ఆత్మజుడు అంటారు, భార్య ఎందుకు మనకు జీవితంలో గొప్ప, ఎన్ని గొప్ప విషయాలు. వర్షం మన జీవితానికి ఎందుకు ఆధారమైంది, ఏం జరుగుతుంది ఆ సైకిల్ లోపల, చాలా గొప్ప విషయాలు తెలుసుకున్నాం. కాబట్టి వాటన్నిటిని కూడా చక్కగా పునశ్చరణ చేసుకోవాలి. రేపు మాత్రం 9 o'clock is the best offer all అనుకుంటున్నాను. జై శ్రీకృష్ణ. సో చక్కగా మంచిగా రేపు రాత్రి వరకు కూడా మీకు టైం ఉంది. రేపు రాత్రి కిరాతార్జునీయము, ఇప్పటికి 2 భాగాలు 3 భాగాల్లో చెప్పుకున్నాము. ఆ తర్వాతి భాగాన్ని మనం అందులో కిరాతార్జునీయం లోపల రేపు రాత్రి అంటే ఆదివారం రాత్రి 9 గంటల వరకు మీకు ఫ్రీ. బోలెడంత టైం దొరికింది. అందరూ కూడా చక్కగా సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఒక అరగంట లోపల మీకు 2 వీడియోలు పెడతాను, చూసుకుంటూ వీలైనంత రివిజన్ చేసుకోండి. పునశ్చరణ మీకు మళ్ళీ చెప్తున్నాను, మీరు ఎక్కువ సార్లు చూసినందువల్ల నాకేమీ లాభం లేదు. అది మానిటైజ్డ్ సైట్ కాదు. మీరు షేర్ కొట్టి, సబ్స్క్రైబ్ కొట్టి, లైక్ కొడితే నాకేమీ లాభం లేదు. మీరు నేర్చుకుంటేనే లాభం. నాకు ₹1 దాంట్లోంచి నేను తీసుకోవడం లేదు. అది మీకు ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఎవరి దగ్గర చెయ్యి జాచని తత్వం ఇక్కడ. ఓకే, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మరణానికైనా సిద్ధమే గానీ చెయ్యి దాచడానికి ఎప్పుడు సిద్ధం కాదు. ఒకడు కాఫీ తాగిచ్చాడంటే ఆ కాఫీకి బదులుగా 2 కాఫీలు తాగిస్తే గానీ జీవితం లోపల నడవడం. అలాగా గుర్తుంచుకోండి. చెప్తున్నది ఆ అనుభవం మీరు అంతా పొందుతారని ఒక ఇది తప్ప నాకు ఇంకేమీ లేదు. నాకేమి కీర్తి గడించాలని లేదు, నాకు వేరే వాళ్ళలాగా డబ్బులు తీసుకోవాలని లేదు, నాకేమీ అవసరం లేదు. ఇవన్నీ కూడా నా ఫీల్డ్ లో నేను ఎంతైనా సంపాదించగలిగే శక్తి నాకు ఉంది. జై శ్రీకృష్ణ. అందరూ కూడా ఆలోచన ద్వారా భగవంతుడికి దగ్గరైతారని ఆశిస్తూ ఈ రోజు ప్రవచనాన్ని ముగించుకుందాం. పునర్దర్శనం రేపు రాత్రి 9 గంటలకు కిరాతార్జునీయం ద్వారా. అంతవరకు కూడా అందరికీ కూడా శుభం భూయాత్. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీ జై శ్రీకృష్ణ గురు. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ సార్. అసలు జీవితంలో ఎంత కష్టమైనా సులువుగా అవుతుంది, కానీ ఆధ్యాత్మికత మట్టుకు ఇంత సులువు అంటారు కానీ చాలా కష్టతరంగా ఉంది సార్.
అంటే అనుభవంలోకి వచ్చే వరకే అది. అనుభవంలోకి వచ్చిన తర్వాత ఇంకా లైఫ్ చాలా సులువుగా వెళ్ళిపోతుంది. అనుభవంలోకి వచ్చే వరకు తప్పదు, కష్టపడాల్సిందే. ఒకసారి అనుభవంలోకి వచ్చింది అంటే ఇంకా సులువుగా, ఎట్లా అంటే ఇక ఒకసారి జ్ఞానము, సరైనటువంటి జ్ఞానం వచ్చిన తర్వాత మెయిన్ నేను చెప్పేది దీనికి ఈజీ పద్ధతి ఏంటంటే మనుషులకు దూరంగా ఉండడం, గొప్పకు అహంకారానికి వీటికి దూరంగా ఉండడం. మెయిన్ అన్నిటికంటే ముందు గొప్ప, అహంకారము, గుంపు యాక్టివిటీస్, గుంపు మనుషులు, వీళ్ళకంతగా దూరంగా ఉన్నట్లయితే సాధన పెద్ద కష్టం కాదు. ఎందుకంటే ఇప్పుడు నేను కూడా మీ అందరికంటే ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉండి, ఎక్కువ మంది గ్రూప్స్ ఉండి, అన్నింటి నుంచి దూరమైన వాడినే కదా. కాబట్టి ఏంటంటే లిమిట్ గా పెట్టుకోగలిగి, మన ఈ సెల్ ఫోన్ యూసేజ్ మొత్తం, నాకు మా అమ్మగారు ఉన్నప్పుడు మా అమ్మ ఒక్కతి ఫోన్ చేసేది, ఇప్పుడు మా పెద్దన్నయ్య ఫోన్ చేస్తారు, అంతే. ఇంకేమీ లేదు, నాకు కాల్సే రావు. ఇంకెవరైనా ఇంపార్టెంట్ ఉంటే కాల్ చేస్తారు, కానీ కబుర్లు చెప్పడానికి నాకు కాల్స్ చేసే వాళ్ళు ఎవ్వరు లేరు. సో అలా మనం దాన్ని లిమిట్ చేసుకోవాలి. లిమిట్ చేసుకుని ఇంకా మన జీవితంలో చాలా ముందుకు వెళ్ళగలుగుతాం. ఏంటంటే సాధనకు మనం ఏంటంటే మాయా మాయా అని పేరు పెడతాం, కానీ మాయ లేదు ప్రపంచంలో. బద్ధకం ఉంది. మనము పాటించకపోవడం మాత్రమే మనకు లిమిటేషన్. ఆ పాటించకపోవడం అనేది ఎందుకు వస్తుంది అంటే, మనకు బయట చుట్టుపక్కల ఉన్న గ్యాంగ్, చెడ్డ గ్యాంగ్ను పెట్టుకొని గాలిగాళ్ళని పెట్టుకుంటే గాలిగా అయిపోతుంది లైఫ్. అందరు గాలిగాళ్ళే ఉంటారు. దా పద పారాయణం చేద్దామని చెప్పి తీసుకెళ్లిపోతారు, ఇంకొక టెంపుల్ కి తీసుకెళ్తారు. ఎంత డ్రెస్ అవ్వాలి, ఎంత దూరం వెళ్ళాలి, ఎన్ని కష్టపడాలి. ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా ధ్యానం చేసుకుంటూ విన్న ప్రవచనాలను అలా కళ్ళు మూసుకొని వినండి, అంతే. ఏం లేదు, అదే ధ్యానం, అదే తపస్సు, అదే గొప్ప యజ్ఞం. యజ్ఞము, తపస్సు, దానము మూడు కూడా మన ప్రవచనంలోనే వస్తాయి. వినుకుంటూ ప్రశాంతంగా ఉండండి, అన్ని పుణ్యాలు ఇక్కడే వస్తాయి, అన్ని మోక్షానికి దారి ఇక్కడే ఉంది. సులభమైన దారిని వదిలేసి ఎందుకు కష్టాలు పడడము నాకు అర్థం అవలేదు. సో కాబట్టి అందరూ కూడా సరైన దారిలో వెళ్ళండి. మీ అందరికీ కూడా పరిణతి తప్పక భగవంతుడు కల్పిస్తాడు, నాకు గట్టి నమ్మకం ఉంది. లేకపోతే ఎప్పుడో ఒకసారి చెప్పాను కదా, హిమాలయ టైం ఉన్నప్పుడు తీసుకెళ్తానని. అప్పటితోటి జీవితంలో ప్రత్యేకమైన మార్పు వచ్చి తీరుతుందని నాకు నమ్మకం. తప్పకుండా అందరికీ మంచి జరుగుగాక. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ.